మన ఇష్ట ప్రకారం మనం చేయడానికి. నేను అందుకనే మా వాళ్ళని చాలా స్పష్టంగా అడుగుతున్నా. ఇప్పుడు కూడా మళ్ళీ అపీల్ చేస్తున్నా పోలీసులు కూడా. నేను ఎక్కడైనా పోతే సెక్యూరిటీ కోసం ఒక్క నిమిషం మీరు ట్రాఫిక్ ఆపి పంపించండి. ఒకవేళ కాదు అంటే నేను కూడా ఒక 5 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు, నేను ఉంటాను తప్ప ముఖ్యమంత్రి వచ్చాడని హంగామా చేసి మళ్ళా పరదాలు కట్టడం, చెట్లు నరికేయడం, ఎక్కడికక్కడ రెడ్ కార్పెట్లు వేయడం ఇవి ఎక్కడా చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నా. చెట్లు నరికేయడం, ఇంకో పక్కన షాపులు మూసేయడం, స్కూల్స్ మూసేయడం, ఆ స్కూల్ బస్సులన్నీ పంపించడం, హౌస్ అరెస్టులు చేయడం, అక్కడ పోతే అన్ని పార్టీ వాళ్ళని హౌస్ అరెస్టులు చేసి ఎవరిని రోడ్డు మీదకి రాకుండా చేయడం. ఏం పర్వాలేదు, నా మీద ఒక రాయి వేసినా భరించడానికి సిద్ధంగా ఉన్నా. ఆ భరింపు ప్రజా తీర్పుకు, ప్రజా ఒక రివోల్ట్కి దోహదం చేసే విధంగా చేస్తాను తప్ప భయపడే పరిస్థితి ఉండదు. కాబట్టి ఎవ్వరు కూడా అలాంటి చేయొద్దని చెప్పి కోరుతున్నా. మా ఎమ్మెల్యే చెప్పిన దిశ అది ఏంటో ఆశ్చర్యం నాకు అది అర్థం కాదు. ఎందుకు ఆ పైశాచిక ఆనందం కూడా నాకు అర్థం కాదు. హెలికాప్టర్ పైన పోతుంది, రోడ్డు అంతా బంద్, అంటే చెట్లు నరికేయడం, అంటే పైన పోయి హెలికాప్టర్ కూడా చెట్లు అడ్డం వచ్చాయి. ఆ దిశ చాలా జరిగాయి. ఏదేమైనా ఈ రాష్ట్రంలో మళ్ళీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, సహజ వనరులు ఎక్కువ ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సమర్థులైన ప్రజానీకం ఉండే రాష్ట్రం ఈ రాష్ట్రం. అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ ఈ రాష్ట్రంలో మాత్రం మనం ఏమీ చేయలేకపోతున్నాం. రాష్ట్రం బయట పోతే మాత్రం మనకు తిరుగులేదు. ఏ జిల్లాకు, ఏ రాష్ట్రానికి పోయినా మన వాళ్ళే ఉంటారు, ఏ దేశానికి పోయినా మన వాళ్ళే ఉంటారు. అదే నా ఆలోచన. మళ్ళీ తిరిగి అలాంటి పరిస్థితి ఈ రాష్ట్రం రావాలి. ఈ రాష్ట్రంలో ఉండే ప్రజానీకం ఒక సమర్థవంతమైన ప్రజానీకంగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఎవ్వరికీ లేని అదృష్టం ఇది. పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు నిర్మాణం చేసుకోవాలి. పోర్ట్ లెడ్ ఎకానమీకి ముందుకు పోవాలి. లాజిస్టిక్స్ హబ్గా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఆ దిశ రాత్రికి రాత్రే ఇవన్నీ అయిపోతాయని నేను చెప్పలేను, కానీ కష్టపడితే అసాధ్యం కాదు. ఈరోజు దిశ మొట్టమొదటిసారిగా మా కూటమి, నేను కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ లీడర్స్ కానీ ఢిల్లీకి పోయినప్పుడు చాలా స్పష్టంగా రిక్వెస్ట్ చేశాం. అందుకే మొట్టమొదటిసారిగా 5 సంవత్సరాల తర్వాత మీరు చూస్తే కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తగిన గుర్తింపు వచ్చింది. దీంతో ఒక నమ్మకం పెరిగే పరిస్థితికి వచ్చింది. అమరావతి క్యాపిటల్కి